ఫలినీర్నాగుతా అశ్వాదిపసదిత్వరేర్వేరుదః పారయిష్ణవః. జయోస్తు. సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవితం విద్వద్భ్రమశోభితం విద్వద్భ్రమరశోభితం. సదస్సులారా, మన భువన విజయ కవులతో పాటు అతిథి కవివర్యులు ఉన్నారు. వారికి కూడా మన భువన విజయ పక్షాన స్వాగతం పలుకుతూ, ఈనాడు మీ ఆదేశానుసారం మీ సందేశాన్ని విన్న తరువాత భువన విజయ కార్యక్రమాన్ని చేపడతామని మనవి చేస్తూ మీ సందేశం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభు. శ్రీమాత్రే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జన మనోభిష్టార్థ ఫల ప్రదాయకుడు, ఆర్తత్రాణ పరాయణుడు, తిరుమలపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య శ్రీ చరణారవిందములకు శిరస్సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాం. చెన్నగతాను కౌస్తుభంబునందు ఆ కమలావధూటియు ఉదారతదోప పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమ ఆకృతులక్షత పైకిదోప అష్టాకతనందుతో జనన పద్మావతి వెంకటేశ్వర స్వామివారల కళ్యాణ మహోత్సవ సందర్భంగా అమ్మవారి హృదయంపై ఉన్న పచ్చల పథకంలో స్వామివారి రూపం ప్రతిఫలిస్తూ ఉంది. అలాగే స్వామివారి ఎదపై ఉన్న మరొకరు ఉన్నారా అని ఎంత గొప్పగా ఉంది. అటువంటి అలమేలు మంగాపతి అందరినీ రక్షించుగాక. అఖండ పాండితీ మండితులు, అసహాయ ధీర శిరోమణులు, సమస్త శాస్త్ర పురాణ ఇతిహాస కావ్య రచన నిర్మాణ మర్మజ్ఞులు ఈ అష్టదిగ్గజ కవితలజులు. వీరితో పాటు అతిథి కవులు కూడా వేంచేసి ఉన్నారు ఈ సభలో. విరూపాక్ష స్వామివారికి, మా కులదైవం విరూపాక్ష స్వామివారికి దీర్ఘదండ నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాం. సద్గురువరేణ్యుల నమస్సులు తెలుపుకుంటూ, అఘటన ఘటన సమర్థులు, మమ్మలను కాపాడుతున్న మా అప్పాజీ మంత్రివర్యులకు మన నమస్సులను తెలుపుకుంటూ ఉన్నాం. సహృదయులారా, రసహృదయులారా, సదసద్వివేచన తత్పరులారా, సాధుమతులారా, మీ అందరికీ సప్రశ్రయాభినందన చందనములు. ఇది భువన విజయం, ఇది కవన విజయం కూడా. అలనాడిప్పుడు నన్నయ్య గారు ఆరంభించిన విశ్వశ్రేయ కావ్యం అన్న పద్ధతికి మరింత మెరుగులు దిద్ది ప్రబంధ కల్పన అల్ప శిల్పంతో వీటితో పాటు మా ఆముక్తమాల్యద కూడా ఈ ప్రబంధ మండలికి మమ్ములను అధినాథులను చేసి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగిన మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ, ఎన్నేళ్లైనా ఈ దేశంపైనే ఈ దేశంలోనే జన్మించాలి, ఈ గడ్డపైనే మళ్ళీ మళ్ళీ ప్రభవించాలని మా ఆకాంక్ష. ఇది నా దేశము, ఇది నా దేశము, మీరు సోదరు నాకిందే, ఇది నా కోరికలల్లుకున్నదివి, ఇందే పుట్టి జీవించి చెందుదు చిత్సంగతి, ఈ ధరారజములో దొర్లాడి ఈ గాలులన్ హృదయాశావధి నిల్పి ఈ జనని నర్చింతున్ పరాదేవిగా
అమ్మా, భారత భాగ్య విధాత, ఎంతో మంది రాజులు నీ కడుపున పుట్టినప్పటికీ ఎవరికి లభించని గొప్ప అదృష్టాన్ని, ఇంత కవి పండిత మండలిని మాకు ప్రసాదించి నన్ను ధన్యుని చేశావు తల్లి. ఇప్పటికే కొంత తడువు కాలాతీతమైనది కనుక అప్పాజీ, ప్రభు, తెలుగు భాషకే భూషణమైన కావ్య రచనలతో, సమస్యలతో, దత్తపదులతో, సరస సంభాషణలతో ఈ సభను కవన విజయ సభగా మలచి మాకు స్వామివారికి ఆనందాన్ని కలిగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ దిశగా మీరు ప్రస్థానాన్ని కొనసాగించండి. అవశ్యం ప్రభు. ప్రభుల వారి యొక్క ఆకాంక్షను తెలుసుకుందాం. భువన విజయాన్ని కవన విజయంగా తీర్చిదిద్ది సదస్యులందరికీ కూడా స్వాముల వారి యొక్క ఆశీస్సులు, ఆ వెంకటరమణుని ప్రతినిధిగా వచ్చేసిన మరో పెద్దల యొక్క ఆశీస్సులు, వారి ఆశీస్సుల కోసం మనం మన యొక్క సాహితీ పటిమను ప్రదర్శిద్దాం. ముందుగా మీ అందరూ కూడా మీ ఇష్టదైవాన్ని కానీ ప్రభుల వారిని కానీ స్తుతించి శ్రీకారం చుట్టండి. నమస్సభాయై వందే పుష్పగిరీపీఠ సంస్థితం యతిశేఖరం విశ్వవిజ్ఞానభాస్వంతం విద్యాశంకర భారతీ అవక్ర విక్రమ పరాక్రమోపేత కృష్ణరాజక్షితీంద్ర జయోస్తు అఘటనాఘటన ధురీన ఇమ్మర్సు మంత్రివర్య నమోస్తు. విరజిల్లేటువంటి మహాకవులారా అభివందనం. మన మహారాజు గారు నిరంతరము పరిపాలన దక్షులై, సాహితీ సమరాంగణ సార్వభౌములై, అటు సాహిత్యాన్ని ఇటు సమరాన్ని రెండింటినీ కూడా సమానంగా తమ యొక్క అద్భుతమైన ప్రతిభను వెలువరిస్తున్నటువంటి మహారాజు గారికి, ఇటు స్వామివారికి కూడా మనం కాస్త ఉపశమనం కలిగించడానికి ఈ సాహితీ సభను ప్రారంభించుకుంటున్నాం. ముందుగా నా కావ్య ప్రారంభంలోని స్తుతితో మహారాజు గారిని ఆశీర్వదిస్తాను. అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్టతొండమున అవ్వలి చంగబలింపబోయి ఆవంక కుచంబుగానక అహి వల్లభుహారముగాంచి వేమృణాలాంకుర శంకనంటడి గజాస్యుడు బ్రోసుత కృష్ణరాయనిన్. కృతార్థోస్మి పితర కవీంద్ర, ధన్యోస్మి. పరమ కరుణాంతరంగంతో ఆ గజాస్యుని అనుగ్రహాన్ని మా పైన కురిపించినందుకు అందుకోండి, మీకు ఇదే ధన్యోస్మి ప్రభు. బహుమతి. అభినందనలు పెద్దనార్య, నంది తిమ్మనార్య, మీ స్థుతి కానివ్వండి. సాహితీ సమరాంగణ సార్వభౌములకు, మంత్రివర్యులు అప్పాజీ గారికి, పీఠాధిపతులకు, తిరుమల పుణ్యక్షేత్ర ప్రతినిధులకు అందరికీ నమస్సులు. మీ దివ్యావతారంగా అవతరించినట్లుగా నా భావన. ఎట్లన్నా, యాదవత్వమున సింహాసనస్థుడుగామి మరి జరాసుతునికై మధురడ్డించుట చేసి పరవర్గ దుర్గముల్ బలిమిగొనగ పారిజాతమునాసపడి పట్టి తెచ్చుటన్ ఔదార్యమున దాని నడుగు పరుప కోరి తొలిమేన తనకైన కొదవలెల్ల మాంచుకొన వచ్చి భువనైక మాన్యలీల అవతరించిన కృష్ణుడౌ ననగమించే నరస విభు కృష్ణరాయ భూనాయకుండు, నరస విభు కృష్ణరాయ భూనాయకుండు. జయోస్తు. ఇప్పుడు
దూర్జటి కవీంద్ర మీ యొక్క స్థితి కానివ్వండి. ఏ పరమేశ్వరుని ఆస్థానంలోనూ ఉండవలసిన సత్కవీశ్వరులు మీరు మా ఆస్థానమున ఉండడం ఈ ఆస్థానానికి ఇవన్నీ తెచ్చినది. నిస్సార సంసార జృంభణ తిరస్కార శుద్ధాంతరంగులు మీరు. ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని మా పైన కురిపించండి. విద్యాశంకర భారతీ గురువరుణ్ విఖ్యాత విద్వన్మణిన్ సద్యోజాత సుభావనామృతజరిన్ సారస్వత స్వాంతునిన్ ఆద్యాస్త్రీవరమంగళార్చనరతం అద్వైత సిద్ధన్వితం పద్యోద్యాన విహారిణిం కొలచతం ప్రజ్ఞానిధిం సద్యతిం. సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయ విజయోస్తు. తింబర్సు మహామంత్రి వారియ శుభవస్తు. శ్రీ విద్యాపురి వజ్రపీఠమున వాసింగాంచి వర్ధిల్లుమా. భేష్. నీ వీరత్వము సాల్వతిం వరుసు మంత్రిత్వం అమోఘముగా యావద్దేశము రామరాజ్యముగా స్వామి ఆంధ్రభోజుండవై మా విద్వత్ కవిరాజ గోష్ఠులను సన్మానంబులంగాంచుమా. ఆముక్తమాల్యద విశిష్ట ప్రబంధకర్త్రే ఆబాల్య గోప పరిపోషిత కావ్యకర్త్రే శ్రీకృష్ణరాజ భవతే శుభమస్తు నిత్యం. శ్రీకృష్ణరాజ భవతే శుభమాశు దద్యాత్. హంపీశ్వర ప్రథిత విశ్వవిరూపదేవ స్వామి ప్రభో దిగ్విజయోస్తు. కృతార్థోస్మి పెద్దన దూర్జటి మహాకవీంద్ర. మీరు ఆ పరమశివుణ్ణే కాకుండా మా ప్రభుల వారికి కూడా విరూపాక్ష స్వామి వారి ఆశీస్సులు ఇవ్వడం అన్నది మీ కవి హృదయానికి మా అభినందనలు అందుకోండి కవివరేణ్య. మహారాజా జయోస్తు. అప్పాజీవర్యులకు జయోస్తు. యో వేదాదో స్వరప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యప్పరస్య మహేశ్వరః. శ్రీమధుమామహేషు లతి చిత్ర విలాసులు తారు మున్ వియోగామిత చింతనుండొరులై సగమౌ నటుల నుంచి తెలుపు. శ్రీమధుమామహేషుల అతి చిత్ర వికాసులు తారు మున్వియోగామిత చింతనుండొరులై సగమౌ నటుల నుంచి తెలుపు. కాంక్షా మహిమంబు చెరి సగంబునై నొక్కయొడలు దాల్చి సత్ప్రేములు దంపతుల్ ప్రీత మానసంబున మిమ్ము బ్రోచుత కృష్ణ భూపతి. ప్రీతమానసంబున మిమ్ము బ్రోచుత కృష్ణ భూపతి. జయోస్తు మహారాజా. ధన్యోస్మి సూరనార్య. కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములని కొందరు రామాయణ భారత కథలను ఏకత్రితం చేసి జాతికి అందించిన మహనీయులు మీరు. కళాపూర్ణోదయ కావ్య నిర్మాతలు మీరు. పింగళి సూరనార్య, అందుకోండి బహుమతిని. సదస్సులారా, మా కవివరేణ్యుల ప్రతిభను
ప్రభువుల వారు ప్రశంసిస్తే మీరు కరతలాధ్వనులతో మా కవివరేణ్యులు కూడా మీరు ఆశీస్సులు ఇవ్వాల్సినగా మేము మనవి చేసుకుంటూ ఇప్పుడు అయ్యలరాజు రామభద్ర కవి మీ యొక్క స్థుతి కానివ్వండి. సాక్షాత్ వెంకటరమణుని మనోరమణైనటువంటి స్వామివారికి నమస్తులు. విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజవిరాజ, సాహితీ సమరాంగణ సార్వభౌమ, మూరు రాయరగండ విజయోస్తు. అప్పాజీ మంత్రివర్య నమోస్తు. శ్రీరామ కుచనాయకమణి స్త్రీజేయు సాకార శృంగారంబై తగుమచ్చ వక్షస్థలమున భూకాంత స్థితిందెల్పన్ సౌఖ్యారూఢిన్ వెంకట నగాధ్యక్షుండు కారుణ్య సంబారుండిచ్యుత కృష్ణరాయ నృపసోమా మీకు ఇష్టార్థముల్. కృష్ణరాయ నృపసోమా మీకు ఇష్టార్థముల్. జయోస్తు విజయోస్తు. శ్రీమత్ సీతారమణాచరణ పరిచరణాయమాన మానసుండవైనారా అయ్యలరాజు రామభద్ర కవీంద్ర, మీ స్థుతి మాకెంతో ఆనందాన్ని ఇచ్చినది. అందుకోండి బహుకృతిని. పీఠాధిపం గురుశ్రేష్టం త్రిమూర్త్యాత్మక భాసకం నౌమి సారస్వతాకారం ధర్మ తత్వార్థబోధకం. పుష్పగిరి పీఠాధిప విద్యాశంకర భారతి చరణకమలాభ్యాం నమామి. సకల రాజాధిరాజ వీరప్రతాప, సకల సద్గుణరాజుల సచ్చరిత్ర, సాహితీ సమరాంగణ సార్వభౌమ, వీరగోష్ఠీ ధీరాద్భుత సాంప్రదాయ జయోస్తు నిత్యం, శుభమస్తు నిత్యం. సకలామోదక తాళవృత్తగతులన్ సకలామోదక తాళవృత్తగతులన్ సంగీత సాహిత్య నాయక విద్యాయుగళంబు పల్కు చలికిన్ వాళిండ్ల చూడై సిరుల్ ప్రకటింపన్ అలఘు ప్రస్థాన ఖరే కలందున లఘు ప్రస్తారముల్సేయు సర్వ కళాకాంతుడు బ్రోచు తిర్మల మహారాయక్షమావల్లభున్. తిర్మల మహారాయక్షమావల్లభున్. జయోస్తు నిత్యం మహారాజాధిరాజ. మీ ఆశీస్సుల్లోనే తెలుస్తోంది. వారు భట్టుమూర్తిగా చిరపరిచితులు. మూర్తి కవి అని మీరు ప్రస్తావించడంలోనే లోకానికి వారి యొక్క ప్రసిద్ధ నామాన్ని కూడా మీరు గుర్తు చేయడం అనేది మీ ఔచిత్యానికి మేము అభినందనలు పలుకుతూ, ఇప్పుడు మాదయ్య గారి మదన గారు మీ అమ్మవారి దయని మా యొక్క ప్రభువుల వారిని కురిపించండి. విద్యానగర సామ్రాజ్యానికి ప్రతీకగా హంపి విజయనగర సామ్రాజ్యంలో వజ్రసింహాసనారూఢులైన సాహితీ సమరాంగణ కళారంగాల్లో మేటిగా సాటిలేని చక్రవర్తిగా విరాజిల్లుతున్న శ్రీకృష్ణదేవరాయ మహారాయల వారికి శుభాశిస్సులు. జాంబవతి పరిణయ ఆముక్తమాల్యాది అనేక కృతుల ద్వారా మహాకవులుగా కూడాను పేరెన్నికగన్నటువంటి ప్రభువులు మీరు. మీ ఆశ్రయంలో కవులందరూ కూడా సకల సౌభాగ్యాలతో వెలసిల్లుతున్నారు. మీ దయవల్ల మేము అయ్యంకి పురాన్ని అగ్రహారంగా స్వీకరించడమే కాకుండా అయ్యంకి పురాగ్రహార సత్కవులని పేరు కూడా సంపాదించాం. అంతటి ఉదార స్వభావులైన మీకు మా ఆశీస్సులు. గంగందాల్చితి ఉత్తమాంగమున నన్గైకోలుగా వించితి అర్ధాంగీకారమనన్ పురంధ్రీ నిను వామాంగంబున దాల్పనే శృంగారోన్నతి జూడు మంచు గిరిజన్
శీర్షాపగాబింబిత స్వాంగానందిత జేయు శంభుడు నృసింహ కృష్ణరాయన్ కృపన్ బోవుతన్ కృష్ణాధీన్షున్ కృపం ప్రోవుతన్. ప్రభు విద్యాభ్యాసం చేసినటువంటి కవిని, ఈ సంస్థానం యొక్క విద్యా శిశువును, ఈ సంస్థానానికి అనుబంధంగా ఉన్న అఘోర శివాచార్యుల వారి దగ్గర సకల విద్యలు నేర్చి తదనంతరం విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన ఈ పుష్పగిరి మహాసంస్థానం యొక్క ఒక విద్యా శిశువుగా ఆ సంస్థానానికి గురువర్యులకు నమస్సులు అర్పిస్తూ మీకు ఇవే మా శుభాశిస్సులు. ఎంత సంతోషం మల్లన్న కవీంద్ర. సదాశివమయాంతరంగులు మీరు, నిరంతర పూజా దురంధరులు మీరు. అంతేకాదు, చమత్కారంగా మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ప్రభు మీ దయ కోరి వచ్చిన మా దయగారి మల్లనను అని. కానీ మీరు మా ఆస్థానంలో ఉండడం వల్ల ఈ ఆస్థానపు విలువ పెరిగినది. అంతేకాకుండా కేవలం రాజ్యసభలోనే కాదు, యుద్ధరంగంలోనూ మీరు మాతో సరి సమానంగా నిలబడి అక్కడ కూడా మాకు సహచర్యులుగా ఉండడం చాలా ఆనందకరం. ప్రభువుల పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న ఆశతో, ఆకాంక్షతో, వారి అనుమతితో ఎప్పుడు వారి ఖడ్గంతో వారు నడుస్తుంటే వెనక నుంచి మేము వల్లసాని పెద్దన గారు మేమంతా కూడాను ఆ శిబిరాల్లో కూడాను కవన గోష్ఠులు చేస్తున్నటువంటి అవకాశం, సదవకాశం రాయలవారు మాకు అందించారు. ధన్యులం. అందుకోండి బహుకృతిని. మీకు ఉన్నటువంటి గీర్వాణ ఆంధ్ర భాష ప్రావీణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన భువన విజయ యొక్క కీర్తి ప్రతిష్టలు దశ దిశలకు వ్యాపించిన సందర్భంలో ఒక సంస్కృత కవి, ఒక అతిథి కవిగా వచ్చి మీ యొక్క దీవెనలను పొంది సంస్కృత భారతి యొక్క దీవెనలు మీకు అందించాలని తప్పిస్తున్నాడు ప్రభు. మీ అనుమతిని కోరుతున్నాం ప్రభు. యా సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వ విద్యా ప్రసూః యా దేశస్య జనస్య సర్వవచసాం చ ఐక్యప్రదానోజ్యతాం యా వేదోపనిషత్ పురాణచయ సత్కావ్యశ్రియా రాజతే సా భాషా ద్యుసదా సదా విజయతాం ఆచంద్రతారారుణం. సాహితీ సమరాంగణ సార్వభౌమ, వివిధ కావ్య పండిత, శాస్త్ర పండిత, పురాణ పండిత ఇత్యాది సమస్త పండితానాం పోషక శ్రీ హంపి విజయనగర సార్వభౌమాధికార పరిపాలక కావ్య చక్రవర్తే శ్రీకృష్ణదేవరాయ అహం అస్యాం సభాయాం భవతే అత్ర మమ ఉపస్థితిః అత్ర అస్తి ఇతి కారణేన అహం ధన్యః. ధన్యత్వం నామ కదా తత్ర మమ కార్తజ్ఞం ఆవిష్కరణీయం ఇత్యుక్తే భవంతం ముహుః ముహుః ప్రణమ్య ఏవ మమ కార్తజ్ఞం అహం ఆవిష్కరోమి. యతః అహం తు సంస్కృతపండితः అస్మి, న్యాయకోవిదः అస్మి, వేదాంతశాస్త్రప్రవీణः అస్మి. కింటు అస్మాకం దేశే నామ యతః అహం ఆగతः తత్ర తు కాళిదాసమహోదయः అస్తి, భవభూతిः అస్తి, దండిः అస్తి. విక్రమాదిత్యస్య సభాయాం కేవలం నవరత్నాన్యేవ సంతి, కింటు భవతాం సభాయాం 12 సూర్యాः 12 కవయः సంతి ఇతి అహం సానందం వినివేదయామి. తత్ర నవసంఖ్యాకపండితాः ఏవ అస్మాకం దేశే ఉత్తరభారతదేశే. ఏవమేవ అన్యः ఏకः విషయः అహం వక్తుమిచ్చామి. యదా అహం కాశ్మీరే న్యవసత్ తదా
अस्मात् पीठतः एकः पंडितः काश्मीरदेशम् आगतवान् वाक्यार्थसभां कर्तुं। तेन उक्तमस्ति उभय आन्ध्रराष्ट्रयोः अधिकारिकशङ्कराम्नायपीठः पुष्पगिरिपीठमिति। एवमेव भवतां तत्र अनुशासने विजयनगर परिपालनसमये विद्यारण्येन स्थापितम् अस्ति। एवं शङ्कराम्नायपीठमस्ति। विद्यारण्यस्वामिनः भवतां तत्र अनुयायी एवं गुरुः अस्ति। तेन स्थापित पुष्पगिरिपीठे अत्र भवताम् आगमनम् अस्माकं सौभाग्यदायकम् इति। तदानीं समये कृष्णदेवरायः कथं वा अस्ति इति अहं विद्यारण्यं वा अहं कदापि न दृष्टवान्, किन्तु भवती अहं विद्यारण्यं पश्यामि, पुष्पगिरि चन्द्रमौळीश्वरं पश्यामि, कृष्णदेवरायमपि पश्यामि। अतः अस्यां सभायां मह्यम् अत्र भाषणं कर्तुम् अवकाशं दत्तवद्भ्यः श्री कृष्णदेवराय महोदयेभ्यः चक्रवर्तिभ्यः अहं सादरं सविनयं सप्रश्रयं मम कृतज्ञताम् आविष्करोमि इति विरमामि। धन्यवादाः श्रीमन्। भवतः सम्भाषणम् अत्यद्भुतमपि। మహోదయ భవద్దర్శనం అస్మాకం అత్యంతముదావహం ఆనందకరం. భువన విజయంలో మీకు అత్యంత ఇష్టడు. మన భువన విజయాన్ని ప్రధాన సారథిగా ఉన్నటువంటి మా రామకృష్ణుడు తన స్తుతి చేయాలని ఊబుల్దూడుతున్నారు. రామకృష్ణ కవి, మీ స్తుతి కానివ్వండి. మురురాయగండ సాహితీ సమరాంగణ సార్వభౌమ జయోస్తుతే. అప్పాజీవరణ్య శుభమస్తు. ప్రభు మిమ్మల్ని కవులందరూ ఇంత అంత అంతింత అని పొగుడుతూ ఉన్నారు, కానీ నా దృష్టిలో మీరు చేతకాని వారే ప్రభు. సభాసదులారా, పారిషదులారా, వారు చేతకాని వారు ఎలాగో కవి ప్రకాండులారా ఆలకించండి. పరకాంత తల్లిగా భావించునేగాని కన్ను గీటగ చేత కానివాడు. కాళ్ళపై బడువైరి కరుణించునేగాని కత్తి ఎత్తగ చేత కానివాడు. సత్కవీశ్వరులను సత్కరించునుగాని గర్వమూనగ చేత కానివాడు. యథార్థం. అర్థికి సతము లేదనక ఇచ్చుటగాని కసరి పంపగ చేత కానివాడు. సాహితీ సమరాంగణ సార్వభౌమ బిరుదమును దప్ప అల్పమౌ బిరుదమును గై కొనగ ఇంతయును చేత కానివాడు. ఇంత చేత కానివాణ్ణి దీవించడం నా వల్ల ఎలాగవుతుంది? చెలగి దీవింప నాకెట్లు చేతనవును. వెంకటేశ్వర స్వామి దీవించుగాక. రామకృష్ణ గారు. వెంకటేశ్వర స్వామి దీవించుగాక. ప్రభు, మీ కీర్తి ఎంత తెల్లనిదంటే, మీ కీర్తి ఎంత తెల్లనిదంటే చేతగానివాడు అంటూనే ఎందులో చేతగానివాడో చెప్పి మీ చమత్కారాన్ని చాలా అందంగా ప్రదర్శించినారు. చాలా ఆనందకరం. ప్రభు, మీ కీర్తి ఎంత తెల్లనిదంటే నరసింహకృష్ణరాయని కరమరుదగు కీర్తి మెరయ కరిబిత్ గిరిబిత్ కరిబిత్ గిరిబిత్ కరిబిత్ గరిబిత్ తురంగ కమనీయంబౌ. కృష్ణం. అది అమ్మదయ్య. జయోస్తు మహా. మధుర వాక్ సుధానిధి రామకృష్ణ సుకవి, ఇదిగో ఈ బహుమతిని అందుకోండి. ధన్యుని ప్రభు. అతిథి కవయిత్రిగా మన సభకు విచ్చేశారు
మొల్లమాంబ. అమ్మా మొల్లమాంబ, మా ప్రభుల వారిని స్తుతిస్తూ ఒక పద్యాన్ని వినిపించండి. ముందు మీ స్వీయ పరిచయాన్ని కానివ్వండి, ప్రభుల వారికి మీ పరిచయం తెలియాలి. ప్రభు, నేను ఆతుకూరి మల్ల. రామాయణాన్ని రామచంద్ర ప్రభు రచించమని నాకు ఆదేశించినట్లుగా ఆరంభిస్తూ రామాయణాన్ని రచించాను ప్రభు. శ్రీ గురుభ్యో నమః. సాహితీ సమరాంగణ సార్వభౌమ, మీ వైభవాన్ని కళ్ళారా చూసే అదృష్టం నాకు లభించింది. నమస్సులు అప్పాజీ గారు, ప్రణామములు. అష్టదిగ్గజ కవులతో పాటు నాతో విచ్చేసినటువంటి అతిథి కవులకి నమస్సులతో, ప్రభు, నగర వీధుల్లో నడిచి వస్తుంటే ఆ కృష్ణ పరమాత్ముడే మా కృష్ణదేవరాయలంటూ పొగుడుతున్నారు. వారి అంతరంగానికి నేను ఏకీభవిస్తూ ఒక పద్యాన్ని, మీకు స్తుతి పద్యాన్ని చెప్తాను ప్రభు, అనుమతి కోరుతూ. అతను గోపాలకుండితడు భూపాలకుండెలమి ఆతని కన్ననితని ఘనుడు. అతను గోపాలకుండితడు భూపాలకుండెలమి ఆతని కన్ననితని ఘనుడు. అతడు పాండవ పక్షుడితడు పండిత పక్షుడెలమి ఆతని కన్ననితని ఘనుడు. అతను కంసధ్వంసి ఇతను కష్టధ్వంసి ఎలమినాతని కన్న ఇతని ఘనుడు. అతను యాదవతోషి ఇతను యాచకతోషి ఎలమి ఆతని కన్ననితని ఘనుడు. పల్లెకాతండు పట్టణ ప్రభువి తండు. రే పల్లెకాతండు పట్టణ ప్రభువి తండు. స్త్రీల కాతండు పద్మిని స్త్రీలకితడు. సురల కాతడు సురల కాతడు తనరభూ సురులకితడు. సురల కాతడు తనరభూ సురులకితడు. కృష్ణుడాతడు శ్రీ మహాకృష్ణుడితడు. కృష్ణుడాతడు శ్రీ మహాకృష్ణుడితడు. ధన్యురాలను ప్రభు. ప్రభు, మొల్లమాంబ వారి పద్యం విన్నాక అంతకుముందు తీర్థయాత్రలో ఊరుగల్లుకు వెళ్ళినప్పుడు, పుష్పగిరి పీఠానికి వెళ్ళినప్పుడు అక్కడ గర్భాలయంలో ఈశ్వరుడున్నాడు. గర్భాలయానికి బయట ఎదురుగా నందీశ్వరుడున్నాడు ప్రభు. ఆ క్షణం నా మనసులో ఒక పద్యం మెదిలింది. ఇప్పుడు మొల్లమాంబ వారి పద్యం విన్న తర్వాత అది ఈ సభకు అందించాలనిపించింది ప్రభు. పద్యంగా రూపొందింది. పారిషదులారా, గర్భగుడిలో పరమేశ్వరుడున్నాడు, బయట నందీశ్వరుడున్నాడు. ఆ నందీశ్వరుని పక్కన నేను నిలుచున్నాను. అతడంబకు మగండితడంబకు మగండు ఎలమి ఆతని కన్న ఇతడే ఘనుడు. అతడు శూలముద్రిప్పు ఇతడు వాలముదిప్పు ఎలమినాతని కన్న ఇతడే ఘనుడు. అతడు పశుపతి అతడు పశుపతి ఇతడు నడిచెడి పశుపతి ఎలమినాతని కన్న ఇతడే ఘనుడు. దక్షుడాతడు ప్రజల సంరక్షుడితడు ఎలమినాతని కన్న ఇతడే ఘనుడు. శూలియాతడు రైతుల కూలి ఇతడు ఎలమి ఆతని కన్న ఇతడే ఘనుడు. దేవుడాతడు కుడితికి దేవుడితడు ఎలమినాతని కన్న ఇతడే ఘనుడు. ఈశ్వరుడి కన్నా నందీశ్వరుడే గొప్ప అనేటటువంటి భావన
మొల్లమాంబ పద్యం విన్న తర్వాత మనసులో మెదిలింది ప్రభు. మీ హాస్యోక్తులకి ఇది పరాకాష్ట అయినప్పటికీ ఈ కవిత్వ విభాగమే భవిష్యత్ తరాలలో అనుకరణ కవిత్వముగా లోకమున పరివ్యాప్తం కాగలదేమో ఎవరు అస్తు, చెప్పగలరు. అస్తు, అస్తు. అటువంటి కవిత సృష్టి గావించిన మీ ఆశు రచనకు అభినందనలు. అస్తు. అతిథి కవివారణ్య, మీ స్వీయ పరిచయాన్ని చేసుకొని మీ ప్రతిభను ప్రదర్శించండి. సరస కవితలల్లు నరసరాజును నేను, సరస కవితలల్లు నరసరాజును నేను, ఈర్ష్యపురము నాది, ఈర్ష్యపురము నాది, ఇందుగల అష్టదిగ్గజముల, ఇందుగల అష్టదిగ్గజముల అవలీల ఓడింప వచ్చినాడ ప్రాభవంబుతోడా. అయినప్పటికీ మీ కవుల యొక్క కవితాగానాన్ని విన్న తర్వాత మాలో కూడా కవిత్వం ఉప్పొంగుతోంది. వరవీణన్ మృదుపాణి పల్లవముచే, వరవీణన్ మృదుపాణి పల్లవముచే వాగ్దేవి పల్కింప, ఆ స్వరజాలముల భావముల్ నటనలో భాషంప నర్తించుచో, వరలక్ష్మీపద సింజిని స్వనము సౌభాగ్యములందివ్వగా, ధరపాలింపుము కృష్ణరాయ నృపతి, ధరపాలింపుము కృష్ణరాయ నృపతి, ధర్మాకృతి సత్కృతి. ఇది మీ అతి మహాప్రభు, మాది ఆత్మవిశ్వాసమా? ఈర్ష్యాద్వేషం. అదే అర్థమవుతోంది. మాది అతి విశ్వాసమా ఆత్మవిశ్వాసం అనేది మీ కవి పండితుల యొక్క ప్రభావాన్ని బట్టి స్వభావాన్ని బట్టి ఉంటుంది మహామంత్రి. నాది ఈర్ష్యాద్వేషము, అసూయ పట్టణం నుండి వచ్చాను. చక్కటి స్వభావం పరంగా నేను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అక్కడక్కడా తిరుగుతున్నప్పుడు అంగళ్ళలో రత్నాలు పోసి అమ్మటం చూశాను. నేను అనేక సామ్రాజ్యాలను దర్శించాను. అక్కడ ఉన్నటువంటి విద్యాధికారులను కవులను ఓడించి మట్టి కరిపించి రాజపత్రాలను అందుకొని వచ్చినటువంటి వాడిని. ఇలా వస్తుంటే ఈ పుష్పగిరి సంస్థానంలో శ్రీకృష్ణదేవరాయల వారు కొలువుదీరున్నారని, ఇక్కడ దిగ్గజముల లాంటి అష్టదిగ్గజాలు ఉన్నారని, వారిని కూడా నా కవిత పాండిత్యాలచే మట్టి కరిపించి మీచే విజయపత్రాన్ని అందుకోవాలని వచ్చాను. అసాధ్యం. నేను చాలా విద్యల్లో ఆరితేరిన వారిని. మీ అష్టదిగ్గజ కవుల్లో ఎవరైనా మాతో సవాలు చేసి మమ్మల్ని ఓడించినట్లయితే, లేదా మేమే ఓడినట్లయితే, లేదా వారు ఓడినట్లయితే మీ యొక్క బహుమానాన్ని తీసుకొని వెళ్ళాలని వచ్చాను. ఎవరైనా మీ అష్టదిగ్గజ కవుల్లో నన్ను పరీక్షించుకోవచ్చు. మట్టి కరిపించడమే వారి లక్ష్యం కనుక మట్టి వాసన ఎలాంటిదో మన మట్టి వాసన ఎలాంటిదో రామకృష్ణయ్య. మీ పేరేమన్నారు? నరసరాజు. ఓ నసరాజు అంతేనా? నస కాదు, నరసరాజు. నరసరాజు. ఏ దేశం అన్నారు? ఈర్ష్యా దేశము, అసూయాపట్నం. వారి ప్రాంతమే వారి యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నది ప్రభు. సరే, ఏ పరీక్ష పెట్టమందురు ఇప్పుడు? నేను చాలా విద్యల్లో ఆరితేరిన వారిని మొట్టమొదటి మనవి చేశాను మహాకవి. మీ పేరు చెప్పలేదు. నా పేరు మా చక్రవర్తుల వారు ప్రకటించారు, తెనాలి రామకృష్ణుడను. అయినా మీ పేరు మీరు చెప్పుకోవడం మంచిది కదా. తెనాలి రామకృష్ణుడు నేను. కానీ మిమ్మల్ని ఏ విధంగా పరీక్షించవాలని అంటారు? సరే, చాలా విద్యలు వచ్చినప్పటికి కూడా ఒక 2 విద్యల్లో మీరు పరీక్షించుకోవచ్చు. సరే, మొదటి విద్య ఏమిటంటే, ఎవరు ఎంత కఠినమైన పద్యాన్ని చెప్పినప్పటికి కూడా ఆ పద్యాన్ని తప్పులు పోకుండా రాయగలిగినటువంటి పాండిత్యము, ప్రతిభాశీలం నాకుంది. వారి దృష్టిలో అది పాండిత్యమట. మన రామరాజభూషణుల వారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు మన పాఠశాలలో పిల్లలకు ఉపాధ్యాయులు చెప్పినది వ్రాయడం అనున్నది ఉక్తలేఖనము. అది వారి దేశంలో ప్రతిభా పాండిత్యము. సరే, రాస్తారు కదా, సిద్ధమా? తప్పకుండా తప్పకుండా. మరొక మారు చెప్పవలెనా కవీంద్ర? చెప్పండి మరొకసారి. 3 మార్లకు మించి మేము చెప్పము. ఏమైంది? రాసితిరా? కానీ పద్యం పూర్తి కానీ. పూవట బాబా తలపై బూవట జాబిల్లి వల్వ బూదట
చేదే బువ్వట చూడగ హులులు కవ్వట నట్టి అరయంగ నట్టి హరుణకు జేజే. పదం రాయటమే కానీ పదాలకు అర్థాలు కూడా సరిగా కావట్లేదు. మహాకవి వివరించండి. మీది ఈర్ష్యాదేశము, అసూయాపురము. అక్కడ ఇంత సౌమ్యమైనటువంటి పదజాలము ఉండదనుకుంటాను. త్రువ్వా అంటే తువ్వాయి, బాబా అంటే వాహనము. త్రువట బాబా. ఆ చంద్రమౌళీశ్వరుడికి వాహనము నందీశ్వరుడు. తలపై పూవట జాబిల్లి, తల మీద పువ్వులాగా భాసిల్లుతున్నటువంటిది ఆ చంద్రరేఖ. వల్వ బూదట, ఆ విభూదియే ఆయన దాల్చినటువంటి వస్త్రాలు. చేదే బువ్వట, విషాన్ని మింగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అందుకని చేదే బువ్వట చూడగ ఉలులుక్కవ్వట. ఆయన గనక కన్ను తెరిస్తే లోకాలన్నీ కూడా మాడిపోతాయి. అరయంగ నట్టి హరునకు జేజే. అటువంటి పరమేశ్వరుడికి నమస్కారం అని చెప్పినటువంటిది ఆ పద్యం. నరస కవీంద్ర, ఓటమిని అంగీకరించదరా? లేదు లేదు, నాకు చాలా విద్యలు వచ్చు, రెండో విద్య పరీక్షించుకోండి. ప్రభు, మొదటి పరాభవము ఇతనికి సరిపోనట్లున్నది, రెండవ విద్యకు సైతం కాలు దుబ్బుతున్నాడు. సరే కానిండు. ఎవరు ఎంత కఠినమైన పద్యం చెప్పినప్పటికీ దాని అర్థమును చిక్కు తీసి విడమరిచి చెప్పగలవాడను. ఓ, ఎటువంటి పద్యము చెప్పినా మీరు అర్థము చెప్పెదరు, మాట తప్పరు కదా నరసకవీంద్ర? చెప్పగలం. మొదట పద్యము వినదరా? తేజము సాధు వృత్తమును, తేజము సాధు వృత్తమును తేకువగల్గిన వీరుడెప్పుడును ఆజికి ఇట్లను, ఎట్లను? అర్థికి ఇట్లను, పరునియాలికి ఇట్లను, ఎట్లు? అర్థికిట్లను. పద్యం ఇట్లను 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 అంటాడప్ప. ఎట్లా? ఇంకా పద్యం ఇప్పుడే అయిపోలేదు, రెండవ పాదం ఉన్నది. తేజము సాధు వృత్తమును తేకువగల్గిన సాధు బికారి ఎప్పుడు. తేజము సాధు వృత్తము తేకువ లేని బికారి ఎప్పుడు. ఆజికి ఇట్లను, పరునియాలికి ఇట్లను, అర్థికిట్లను. ఈ పద్యంలో ఉంది ఇట్లను ఇట్లను ఇట్లను. ఎట్లనో తెలియజేయరు. ఇట్లను, ఎట్లను, అట్లను. ఆలోచించండి మీరు. ఎటువంటి పద్యము చెప్పినా దాని అర్థము విడమర్చి చెప్పేటటువంటి పాండిత్యము కలవారు కదా. కానివ్వండి కానివ్వండి. ఓటమిని అంగీకరిస్తే మీరు దాని అర్థం చెప్పండి. పారిషదులారా, నరస కవీంద్ర, ప్రతి పద్యానికి అర్థము పదాలలో మాత్రమే దాగి ఉండదు. ఆంగిక వాచిక అభినయంలో సైతం సాహిత్యం యొక్క అర్థం ప్రస్ఫుటమగును. తేకువ అంటే తెలుసు కదా, తేజము, సాధువృత్తము, ఈ మూడు మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు ఆజికి ఇట్లను యుద్ధానికి మీసమ్మెలేసి వెళ్తాడు. పరునియాలికి ఇట్లను, పరకాంతను చూస్తే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాడు. అర్థికిట్లను, మా ప్రభువుల వారు మీకు ఇందాక మూట సమర్పించారే, అర్థికిట్లను. ఈ మూడు లేనటువంటి బికారి ఏమంటాడో తెలుసా? తేజము సాధు వృత్తమును తేకువలేని బికారి ఎప్పుడు ఆజికి ఇట్లను. యుద్ధం అంటే పిరికి పందలాగా వెనుకకు పోతాడు. పరునియాలికి ఇట్లను, అర్థికిట్లను. ఒకవేళ యాచకుడు వచ్చినట్టయితే ఆయనకు లేదు అని చెబుతాడు. అర్థమైందా మహానుభావ? పద్యంలో పదాలలోని అర్థాలలోనే కాదు, ఆంగిక వాచిక అభినయంలోనూ కూడా దాగి ఉంటుంది. ఇప్పటికైనా ఓటమిని అంగీకరించదరా? కానివ్వండి. ప్రభు, వారు తల పంకిస్తున్నారు, ఇంకా అర్ధమనస్కంగానే అంగీకరించినట్టున్నారు. చూద్దాం ముందు ముందు. నా గర్వాన్ని ప్రదర్శిద్దామనుకున్నాను, కానీ మీ కవి పండితులు చాలా ప్రతిభావంతులు.
నేను కూడా మీ ఆస్థానంలో కూర్చొని మీ కవి పండితుల యొక్క కావ్యగానాలను వినాలని ఉంది. కేవలం పదానికి అర్థం మాత్రమే కాదు, భావార్థము వేరే ఉంటుంది, ప్రతి పదార్థ తాత్పర్యాలు ఉంటాయి. వాటితో పాటు ఆంగిక వాచిక అభినయాదులన్నీ కూడా ఉంటాయని సంగతిని తెలుసుకుంటే మీరు ఈ సభలో ఉండవచ్చు. లేదని విర్రవీగితే ఈ సభలోంచి తక్షణమే నిష్క్రమించండి. కూరగాయలు కూడా మా ప్రాంతంలో, మా దేశంలో అంగళ్ళలో పోసి అమ్మలేదు. ఇక్కడ ఉన్నటువంటి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక దురాశతో ఇక్కడికి వచ్చారు. మీ కవుల యొక్క కవితాగానాన్ని విని మీచే మీరు మహానుభావులు, అందరినీ గౌరవించేటువంటి వారు, మీలో శివకవులు ఉన్నారు, విష్ణు కవులు ఉన్నారు, రకరకాలైనటువంటి వారిని అందరినీ కూడా ఆదరించేటువంటి వారు మాలాంటి అతిథి కవిని కూడా ఆదరిస్తారని, మా దేశంలో మేము ఉదర పోషణకు కావలసినటువంటి ధనాన్ని కూడా ఇచ్చి పంపిస్తారని కోరుతూ ఈ సభలో ముందటి అహంకారం ఎలా మారిందో వినండి. ఈ సభలో ఉండడానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు కనుక మీరు కూడా ఈ సభలో ఆసీనులై ఈ కవుల కవిత ప్రసంగాలను, గానాలను విని మా చేత సంభావనలు పొంది వెళుదురుగాక. తప్పకుండా ఆసీనులు కండు. మీ సమక్షంలో ఎంతటి ఘోర తప్పిదాలైనా సరే క్షమార్హలే. అందుకని అతిథి కవిని కూడా సత్కరించి వారిని కూడా మీరు సంతృప్తిపరచవలసిన కోరుతున్నాం ప్రభు. అవశ్యం వారి ప్రతిభ మరికొంత పరీక్షించవలసి ఉన్నది. ప్రభుల వారు కూడా పరీక్షించిన తరువాత, ఎందుకంటే మీరు ఈర్ష్యాపురవాసులు కదా, ఈర్ష్యా దేశం కాబట్టి ఈర్ష్య చెందవద్దు. ప్రభుల వారు మీతో మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తరువాత మీకు పారితోషికాన్ని అందిస్తారు. మహామంత్రివర్య ప్రభు, ఇంతవరకు స్తవాలే నడిచినవి. స్తవాలకేమి గాని వాస్తవాలైన కావ్యగానం వినవలనని మా మనసు విళ్ళూరుతున్నది. కవివరేణ్యులారా, ప్రభుల వారికి స్తవం నచ్చదు అనే విషయం మీకు తెలుసు. వాస్తవాన్ని మనం ప్రతిబింపజేసే విధంగా మీ కావ్యాల్లో ఒక్కొక్క పద్యాన్ని వినిపించండి. ముందు ప్రభు, ఈ పరిషత్తు పక్షాన ఒక చిన్న వినతి. ముందు మీ యొక్క ఆముక్త మర్యాదలోని పద్య ప్రసూనంతో శ్రీకారం చూడదాం ప్రభు. మీ యొక్క ప్రసూనాన్ని మాకు ప్రసాదించండి ప్రభు. అవశ్యం మంత్రివర్య. ఇది మీ కోరికగానే కాకుండా సమస్త ప్రజల కోరికగా భావించి మా ఆముక్తమాల్యదలోని ఒక పద్యాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం. మా ఆముక్తమాల్యద కావ్య నాయకుడు విష్ణుచిత్తుడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. అతని ఇంట అప్పటికే విష్ణు నామ సంకీర్తన కొనసాగుతూ ఉన్నది. ఆ సమయంలో వారు చేస్తున్న అన్నదానం ఎలా ఉందో ఈ పద్యంలో విందాం. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయాలించినన్ మ్రోయునెంతే నాగేంద్రశయాను పుణ్యకథలున్ దివ్య ప్రబంధాను సంధానధ్వానము నాస్తి శాక బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులున్. ఇందలి గుణదోష విచారణ సభాసదులు ఎవరైనా కావించవచ్చు. ఈ పద్యం రాయలవారి కవితా వ్యూహాల్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎక్కడైనా విష్ణుచిత్తుల వారి ఇంట జరుగుతున్న మర్యాదల్ని కవులందరూ అక్కడి దాకా తీసుకొని వెళ్ళి మనకు కళ్ళకు చూపిస్తారు. కానీ రాయలవారు మాత్రం మన కన్నులకు చూపకుండా ఇంటి గడప అవతలనే ఉంచి అక్కడి నుంచి వస్తున్న శబ్దాలను మాత్రమే వినమంటున్నాడు. నడురే ఆలించినన్ మ్రోయున్. ఏమేమి వినిపిస్తున్నాయి అంటే, మొట్టమొదలు దివ్య ప్రబంధానుసంధానధ్వానం. ఆకళ్ళతో ఉండి వంట అయిందా లేదా అని వంట ఇంటికేసి తొంగి చూస్తూ మధ్య మధ్యలో గానామృతంతో విష్ణువు యొక్క కీర్తనలు పాడుతున్న ఒక సమూహం.
ఇంకా మరొక సమూహమేమో బాగా భుజించిన తరువాత గానం సాధ్యపడదు గనక ముచ్చట్లు పెడుతున్న వాళ్ళు రెండవ సమూహం. ఇక మిగిలిన వాళ్ళు మధ్యవాళ్ళు, అంటే వీళ్ళది వర్తమాన కాలం. ఇంతకుముందు ఇది భూతకాలం, ఇది భవిష్యత్ కాలం. వర్తమాన కాలంలో జరుగుతున్నది విస్తళ్లల్లో అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి విష్ణు చిత్తుల వారు ఆ మధ్యలోంచి నడుస్తూ సంస్కృతంలో నాస్తి శాఖబహుత నాస్త్యుష్ణత నాస్తపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భుక్తవ్యం అని దయతో తినండి అంటున్నాడు. ఇక్కడ వీళ్ళంతా భక్తులంతా భోజనం చేస్తున్న సమయంలో శబ్దించరు. ఆ విష్ణు చిత్తుల వారే ఎంతో వినయంగా, అది సంస్కృతంలో, ఎందుచేతనంటే వైష్ణవ భక్తులందరూ కూడాను దేశం మొత్తం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళందరికీ అర్థం కావడం కోసం సంస్కృతంలో ఈ విశేషాలన్నీ చెబుతున్నాడు. శాఖలు కనీసం 2 ఉన్నట్టే లెక్క సంస్కృతంలో చెప్తున్నాడంటే, ఎందుకంటే సంస్కృతంలో ద్వివచనం ఉంది. నాస్తి శాఖ భౌత అంటే 3, 4, 5, 6 లేవు కానీ 2 కనీసం ఉన్నాయని అర్థం ద్వివచనం. నాస్తి ఓదన సౌష్ఠవం, తర్వాత వేడి కూడా లేదంటున్నాడు. వేడి లేకుండా ఎలా ఉంటుంది? ఓ పక్క వంటలు నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి 3 రకాల ధ్వనులతో మనం ఆ విష్ణు చిత్రింట నడురేయి ఆలించినా కానీ పరమాద్భుతంగా వైష్ణవ భక్తాగ్రేసులకు విష్ణు చిత్తుల వారు ఏర్పాటు చేసిన భోజనాల యొక్క విశేషాలన్నీ తనదైన కవితా వ్యూహం ద్వారా అత్యద్భుతంగా వర్ణించినది ఈ పద్య రాజం. ఇది ఆముక్తమాల్యదలో సర్వశ్రేష్టమైన పద్యాలలో ఒకటని మా మనవి. అయితే ఈ చర్చ విన్న తర్వాత నాకేమనిపిస్తుందంటే, రాయలవారికి తెలుగు రాదు కదా అంటే సంస్కృతంలోనే చెప్పారంటున్నారు. రాయలవారికి తెలుగు రాదు కదా రసముల్ గ్రహింపగన్ అని నాదొక సమస్య. రాజావారు పూరిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రాయలవారికి తెలుగు రాదు కదా రసముల్ గ్రహింపగన్. భళ భళ మీకు సన్మానం అందలేదని ఈ విధంగా. వారి సమస్య ఏమిటంటే, రాయలవారికి తెలుగు రాదు కదా. మేము నుడివిన పద్యంలో నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యం అని మేము అన్నాం కనుక రాయలవారికి తెలుగు రాదంటున్నారు. ఇందాక మాదయ్య గారి మల్లన మా హృదయావిష్కరణ గావించినారు. విష్ణు చిత్తుని ఇంటికి విచ్చేసిన వారు దక్షిణ ప్రాంతీయులైన దాక్షిణాత్యులు కావచ్చు, ఉత్తర దేశం నుంచి వచ్చిన ఉత్తరాహులు కావచ్చు. వారి మాతృభాష తమిళం అయినప్పటికీ తమిళంలో పలికితే అందరికీ అర్థం కాదు కనుక అందరికీ అర్థమయ్యే భాషగా సంస్కృతాన్ని ఎంచుకున్నాం. అందున భోజన వ్యవహారాదులు నడుపుతున్నప్పుడు ఉపచార సమయములలో తప్పనిసరిగా సంస్కృతములోనే నిర్వహించవలనన్న గృహస్థ ధర్మాన్ని ఆశ్రయించి మేము ఆ పలుకులు పలికాం, అంతే తప్ప రాయల వారికి తెలుగు రాక కాదు. అయినా మీరేమన్నారు? రాయల వారికి తెలుగు రాదు కదా రసమున్ గ్రహింపగన్ తీయని తేట తెంగునుడి తేనియలుట్టిపడ కవిత్వముంజేయు కవీంద్రులున్న సభ. కవీంద్రులున్న సభ చేరిన అట్టి విదేశీ వర్తకుల్ హాయిని విందురే గాని అందలి పరార్థము నెరుగరు. అందలి పరార్థం బెరుగరు. ఔరా అలవారికి ఔ రాయల వారికి ఔరా ఆ విదేశీ వర్తకుల వారికి తెలుగు రాదు. ఔరా అలవారికి తెలుగు రాదు కదా రసమున్ గ్రహింపగన్. అంతేగాని రాయల వారికి తెలుగు రాదని కాదు. అత్యధిక ప్రభుల వారికి పూజా సమయం ఆసన్నమైంది. అతిథి కవేర్యం దేనికో ఉద్యుక్తులవుతున్నారు. మహామంత్రి, దత్తపది మా గ్రామ్య పదాలను ఇస్తే మీ కవులు ఎవరైనా పూరించగలరేమో చూద్దామని
చివరగా మా స్నేహితుడు. ప్రభు చూసారా, మొదట వైరిగా ప్రవేశించాడు, ఇప్పుడు మా స్నేహితుడు అంటున్నాడు. శత్రువును కాస్త మిత్రుత్వంగా మలిచేటటువంటి సంప్రదాయం ఈ భూమిది, ఈ నేలది, ఈ పీఠానిది ప్రభు. మహాప్రభు, స్నేహం ఎక్కువైనా వైరంగా మారుతుంది, వైరం స్నేహంగా కూడా మారుతుంది. నేనిచ్చే గ్రామ్య పదాలను ప్రభు, ఇవి కొంత అశ్లీలంగా కనిపించినప్పటికి కూడా పారిషదులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ రామకృష్ణ సిద్ధమేనా? అయ్యా, పదాలు, దత్త పదాలు అంటే 4 పదాలు ఇస్తాను. ఈ పదాలను పద్యంలో పెట్టి నేను ఏ అంశాన్నైతే అడుగుతానో ఆ అంశాన్ని మీరు తెలియచేయాలి. వానమ్మ. ఆహాహా, మరొక్కసారి తమరి నోట ఆ పదం. వానమ్మ. చూసారా, వారు ఈర్ష్యా దేశము, అసూయాపురము, పదాలు ఇట్లాగే ఉంటాయి. వానక్క. ఓహోహోహో, శ్రవణేంద్రియములలో అమృతం పోసినట్లుగా అనిపిస్తున్నది. దానమ్మ. ఆహా, రాయల వారికి ఈ పదం చాలా తెలుసు. సవతి. ఓహో. వానమ్మ, వానక్క, దానమ్మ, సవతి. ఈ ప్రభు వారు ఇచ్చినటువంటి పదాలు చూసారా? ఈ పదాలతో ఇక్కడ ఉన్నటువంటి పారిషదులను, శ్రీకృష్ణదేవరాయలను, ఇక్కడ కూర్చున్నటువంటి అందరినీ కూడా ఆ లక్ష్మీదేవి చల్లగా సిరి సంపదలిచ్చి కటాక్షించాలనే పద్యాన్ని చెప్పండి. ఈ పదాలతో ఈ పదాలు దాంట్లో పొదిగి. సంతోషం. ఎందుకంటే మీరు అసూయాపురం నుంచి విచ్చేసినా ఇక్కడికి విచ్చేశాక మైత్రీ భావన మీ హృదయంలో నెలకొన్నది. ఈ పదాలు కూడా అంతే. ఇచ్చినటువంటి పదాలు అమంగళకరమైన అద్భుతమైనటువంటి పదాలుగా ఈ ఆస్థానం ప్రకటిస్తూ ఉన్నది. ఆలినొల్లకయున్నవా నమ్మ మగని, ఆలినొల్లకయున్నవా నమ్మ మగని. ప్రభు, ఆలినొల్లకయున్నవా నమ్మ మగని, అందులోపల దాగున్న, అందులోపలనున్న వానక్క మగని, నమ్మినా తని చెరచుదా నమ్మ సవతి. మహాప్రభు, మీ ఆస్థానంలో చెడు 3 పదాల్లోనే 4 పదాలు వచ్చేసాయి ప్రభు. రామకృష్ణ, మీ ఆస్థానంలో చెడు పదాలు పలకరు అని అన్నారు రామకృష్ణ వారి నోట. ఆ తాత్పర్యం విన్నాక మీకు ఆ పదాలు శుభమైనటువంటి పదాలుగా భాసిల్లుతాయి, అద్భుతమైనటువంటి శబ్దాలుగా భాసిల్లుతాయి. కొంచెం సహనం వహించండి. నమ్మినా తన్ని చెర్రచుదా నమ్మ సవతి, సిరులు కురిపించి ప్రభుని రక్షించుగాక, సిరులు కురిపించి మనల రక్షించుగాక, సిరులు కురిపించి మిమ్ము రక్షించుగాక. మహాకవి, ఆ పదాల అర్థం విన్న తరువాత ఆ శబ్దాల యొక్క సౌందర్యం ఏమిటో మీ మనస్సు చెబుతుంది కవీంద్ర. తెలియజేయండి. ఆలినొల్లకయున్నవా నమ్మ మగని, ఆలినొల్లక ఉన్నటువంటి వాడు భీష్ముడు. ఆ భీష్ముడి యొక్క తల్లి గంగానది, గంగాదేవి. ఆ గంగాదేవి యొక్క భర్త సముద్రుడు. 2వ పాదం దగ్గరికి వచ్చేసరికి అందులోపలనున్నవా నక్క మగని, ఆ సముద్రంలో దాక్కున్నటువంటి వాడు మైనాకుడు. ఆ మైనాకుని యొక్క అక్క పార్వతీదేవి. ఆ పార్వతీదేవి యొక్క భర్త పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి నమ్మినా తన్ని చెర్రచుదా నమ్మ సవతి. పరమేశ్వరుణ్ణి అద్భుతంగా నమ్మినటువంటి వాడు రావణుడు. ఆ రావణుణ్ణి చెరచడానికి సీత రావణ వధకు కారణభూతురాలయ్యింది. ఆ సీత యొక్క తల్లి భూదేవి. ఆ భూదేవి యొక్క సవతి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి సిరులు కురిపించి ప్రభుని రక్షించుగాక, సిరులు కురిపించి మిమ్ము రక్షించుగాక, సిరులు కురిపించి మనల రక్షించుగాక. ఇప్పుడు చెప్పండి కవీంద్ర. మహాప్రభు, మీ అష్టదిగ్గజ కవుల యొక్క పాండిత్యం అమోఘం.
అష్టదిగ్గజ కవులందరూ కూడా ఇంతటి ప్రతిభాయుతమైన పదాలను ఇచ్చి, మీరు అశ్లీలమైన పదాలు అన్నారు, అవి అశ్లీలమైన పదాలు కాదు, ప్రతిభాయుతమైన పదాలను ఇచ్చి గొప్ప పద్యం రాబట్టినందుకు మీకు ఇదే మా బహుమతి. మన గీర్వాణ పదాలు వింటే హృదయం రంజిల్లుతుందన్న భావంతో సంస్కృత కవి మీ యొక్క సంస్కృత శ్లోకాన్ని వినిపించండి. ఐభోః శ్రీకృష్ణదేవరాయ వస్తుతః అహం ఆంధ్రభాషాం న జానామి. మమ దౌర్భాగ్యమేతత్. నాకు తెలుగు రాదు, కేవలం అహం సంస్కృతమేవ జానామి. కింటు తెలుగు భాషాయాः ప్రాధాన్యతాం భవంతः ఉక్తవంతः ఏకస్మిన్నేవ వాక్యే. తత్తు అహం జానామి. దేశభాషలందు తెలుగు లెస్స ఇతి భవద్భిః ఉక్తం ఖలు, తత్ మయా శృతం. తస్య అర్థः అహం జానామి ఏవ. కింటు పూర్వస్మిన్ మాసే అహం ఏకం ఆంధ్రపండితం మిళితవాన్. తస్య వాణ్యాం అహం శృతవాన్ లెస్ ఇతి పదం శృతవాన్ అహం ఆంధ్రపండితస్య ముఖాత్. సంస్కృతభాషాయాం అస్మాకం తెలుగు లెస్సు ఏవ అస్తి, లెస్స నాస్తి. కిం కుర్మః? అతః భవంతాం సర్వాన్ దృష్ట్వా మమ మనసి అపి ఏకా భావన ఆగత. శ్రీమత్పుష్పగిరీశభవ్య నికటే శ్రీమత్పుష్పగిరీశభవ్య నికటే సాహిత్య సంరూపకం సాహిత్య రూపాత్మకం ఏవం శ్రీమత్పుష్పగిరీశభవ్య నికటే సాహిత్య రూపాత్మకం విద్యాశంకర భారతి గురుపదే. విద్యాశంకర భారతి గురుపదే విజ్ఞాన దీపాంకురం అష్టాభిః కవిశేఖరైః అహరహం సంచాల్యమానాం సభాం. భవంతః కావ్యప్రియాः శాస్త్రప్రియాः अपि च मुख्यतया संस्कृतप्रियाः. अतः अष्टाभिशेखरैः अहरहं संचाल्यमाना सभां द्रष्टुं स्पन्दितुमागतोऽस्मि. रुवरा आज्ञां मे दीयतां मे प्रदीयताम्. अतः अहं बहुदूरतः आगतवान्. मम तु तेलुगुभाषायां तत्र प्रवेशः एव नास्ति. किन्तु भवताम् अष्टदिग्गजसमूहे ये पण्डिताः सन्ति तेषां वाक्यश्रवणं कृत्वा ममापि मनसि एकं गानं कर्तव्यम् इति तत्र धीः तत्र उत्पन्ना अस्ति. अतः मह्यम् अत्र अवकाशं दत्तवद्भ्यः अत्र श्रीचरणेभ्यः भवभ्यः अपि सादरं सप्रश्रयं ధన్యవాదాన్ వితరామి. సుష్టు వర్తదే మహాకవీంద్ర. ఇక్కడ ఈ సభాస్థలిని చూసి ఇందరి కవులను చూసి తెలుగు రాకున్నా సంస్కృతంలో మీ కీర్తిని చక్కగా వర్ణించారు ప్రభు. ధన్యవాదాలు. భువన విజయాన్ని కవన విజయంగా తీర్చిదిద్దిన మీ అందరికీ ప్రభుల వారు ఒక ప్రకటన చేయబోతున్నారు. ఆ ప్రకటన సారాంశాన్ని తెలుసుకొని ఆ పోటీలో కూడా విజేతలయ్యి ప్రభుల వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ప్రభు ప్రకటించండి. అష్టదిగ్గజ కవీశ్వరులారా, ఇవాళ మనం ఒక పవిత్రమైన ఈ ప్రాంగణంలో సమాసీనులమై ఉన్నాం. స్వామివారి సన్నిధానంలో కొలువు తీరి ఉన్నాం. ఈ సమయాన సంస్కృతాంధ్ర భాషలలో సరి సమానమైన పాండిత్యాన్ని వెలయించి ఆశువుగా అనర్గళంగా ఎవరైతే ఒక మాలికను ఈ సభకు అందిస్తారో వారికి శారదా చంద్రమౌళీశ్వర స్వాముల పక్షాన గంటపెండియర సత్కారాన్ని జరిపించవలనని మా మనసు ఉబలాటపడుతున్నది. ఎవరు సిద్ధంగా ఉన్నారు?
ముద్దుగ గండ పిండి ఎర్రమున్గొనుడంచు బహూకరింపగా ఒద్దిక నాకు సంగుమని ఒక్కరు కోరగలేరు లేరకో. పెద్దన్నబోలు పండితులు పృథ్వీలి లేరని మీరెరుంగరో, పెద్దన గీదలంచినను పేరిమినాకిడు కృష్ణరాన్రుపా. పెద్దన కవీంద్ర, పెద్దనబోలు పండితులు కలరని మాకు తెలుసు. పెద్ద అనబోలు పండితులు మీరే. పెద్ద అనక మీకే ఇవ్వాలి. కానీ మా ప్రతిన వింటిరి కదా, సంస్కృతాంధ్ర భాషలలో సరిసమానమైన కవిత్వాన్ని వెలయించి ఆ బహుమతిని అందుకోండి. తప్పకుండా ప్రభు. గురువుల అనుగ్రహం వలన, సరస్వతి కృపా కటాక్షం వలన, మీలాంటి మహారాజుల యొక్క ఆదరణ వల్ల ప్రయత్నిస్తాను ప్రభు. తెలుగులో సంస్కృతంలో కవిత్వం అంటే ఎలా ఉండాలి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా అచ్చ తెలుగులో పూత మెరుంగులున్ పసరు పూప బెడంగులు చూపు నట్టివా కైతలు జగ్గు నిగ్గు నినగావలే కమ్మన కమ్మనన్వలెన్ రాతిరియున్పవల్ మరపురాని హొయల్ చెలిజార జంపు నిద్దాతరి తీపులో ఎనగా తారసిలన్ వలెలోదలంచినన్ బైతిగా బాకొనన్వలెను బైదలి కుత్తుకలోని వల్లటి కూతలనన్వలెన్ సొగసు కోర్కలు రావలెన ఆలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నియ చిన్న పొన్ని మేల్మూతల చన్నుదోయువలె ముచ్చటగా వలె పట్టి చూచినన్ కైతొల తమ్మి చూలితొర కైవసపున్ జవరాలి సిబ్బెపున్ మేతలి అబ్బురంపు జిగినిబ్బర గబ్బెపు గబ్బిగుబ్బ పొంబూతల నూనకాయ సరిపోడిమి కిన్నర మెట్లబంతి సంగాతపు సన్నదంతి భయకారపు కన్నడ గౌల పంతు కాసాతత తానలవసన్ దివుటాడెడు గోటమీటు బల్ మ్రోతలనన్వలెన్ హరుని మొల్లముగా వల నచ్చ తెలుగులీ రీతిగా. మరి సంస్కృతంపు పచరించడి పట్టున అదే చెప్తున్నాను ప్రభు. మరి సంస్కృతంబు పచరించడి పట్టున భారతీవధూటీతపనీయ గర్భనికటీ భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభాపాత సుతాప్రపూర బహుభంగ గుమంగుమ గుంగుమర్భటీ జాతకతాల యుగ్మ లయ సంగతి చుంచు విపంచికా మృదంగాతత తేహి తత్తహిత హాదిత దంధనుదాన ధిందిమువ్రాత నయానుకూల పదవారకుహూద్వరహారి కింకినీ నూతన గల్గలాచరణ నూపురజాల జలీమరంద సంఘాత వియద్ధుని చకచక ద్విగచోత్పలసార సంగ్రహాయాత కుమారగంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలే జిల్లన చల్లవలన్ మనోహర జ్యోతక గోస్తనీ ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రతారాసి రథ ప్రసార రుచిర ప్రసరంబుగా సారె సారెకు. అద్భుతం, అద్భుతం, మహాద్భుతం, మహాద్భుతం. ఈ కవిని గండపిండీరంతో సత్కరించి మా జన్మను కృతార్థం చేసుకుంటాం. ఆంధ్ర కవితా పితామహ అల్లసాన పెద్దనార్యులకు జయ హో, జయ హో. సమరాంగణ సార్వభౌమ శ్రీ కృష్ణదేవరాయలకి జయ హో, జయ హో, మూరురాయరగండ శ్రీ కృష్ణదేవరాయలకి జయ హో, జయ హో, అమాత్య శేఖరులకు తిమ్మరుసునార్యుకి జయ హో, జయ హో, ఆంధ్ర భాషామ తల్లికి జయ హో, జయ హో. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపసఫలం. ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే మనం ఈ గడ్డపైన పుట్టగలం, ఈ భాష మాట్లాడగలం. అందుకే శ్రీకాకుళాంధ్రదేవుడు మా కలలో కనపడి భాషలొక 10 నేర్చిన ప్రభువులమైనప్పటికీ మమ్ములను తెలుగులోనే కావ్యం రాయమని ఆజ్ఞాపించినారు. అందుకనే ఆముక్త మాల్యదను తెలుగులో విరచించినాము. తెలుగు అంటే మాకు ప్రాణం. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సదనాः సంతు. జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. పరమ పూజ్య పరివ్రాజకాచార్య శ్రీ 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 జగద్గురు పుష్పగిరి పీఠాధిపతి స్వామివారి పాదపద్మాలకు ప్రణమిలుతూ యతీంద్రుడిగా 20 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా ఇక్కడ పుష్పగిరి పీఠంలో భువన విజయాన్ని ఏర్పరచాలనేటువంటి సంకల్పం వారికి కలగడం, దానికి మనమాముల దత్తాత్రేయ శర్మ గారు, ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు, సంగరబట్ట నరసయ్య గారు, కౌండిన్య తిలక్ గారు, సాధన నరసింహాచార్య వారు, అలాగే అవధానిగా ఉన్నటువంటి అవసల భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా భువన విజయంలో పాల్గొని దాన్ని జనరంజకంగా కావలసిన రకంగా దాన్ని ప్రదర్శించినటువంటి సందర్భంగా వారందరికీ కూడా నా యొక్క అభివాదాలు.
అభినందనలు. స్వామివారికి ఈ సంకల్పం కలగడం పుష్పగిరి పీఠానికును, విద్యారణ్య స్వామికును, విజయనగర సామ్రాజ్యానికును, శ్రీకృష్ణదేవరాయల వరకు ఉండేటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు వారికి ఈ భావం వచ్చి ఉంటుంది. ఈ పీఠంలో అలాంటి కార్యక్రమాన్ని దాదాపు 2 గంటల పాటు ప్రదర్శించిన వారికి అందరికీ కూడా నా అభినందనలు. స్వామివారు ఇలాంటి కార్యక్రమాలని మరింతగా ప్రోత్సహిస్తారని చెప్పని, కళ పట్ల ఎంతో గొప్పైనటువంటి ఆసక్తిని ప్రదర్శించడం అనేటువంటిది ఒకటైతే, సాహిత్యము సారస్వతము రెండు కూడా సమృద్ధిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి స్వామివారికి పాదపద్మాలకు మరొకసారి నమస్కరిస్తూ, వారు 20 సంవత్సరాలు కాదు మరో 30 సంవత్సరాల పాటు ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ ఈ పుష్పగిరి పీఠాన్ని కాపాడుతూ ఉండాలని చెప్పని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. 20 వార్షిక సన్యాసాశ్రమ స్వీకరణ మహోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని మఠంలో 3 రోజుల నుండి వైదిక పౌరాణిక శాస్త్రీయమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం మనకు విహితమే. భువన విజయం అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక రూపకం, నాట్య రూపకం ద్వారా మన యొక్క కార్యక్రమాలు సమాప్తి నొందాయి. అంటే మన యొక్క తత్వాలను తెలిపేటువంటి ఏ భువన విజయం అయితే ఉన్నదో ఇక్కడి నుంచి మన బాధ్యతలు ప్రారంభమవుతున్నాయి. కేవలం ప్రదర్శన సమాప్తే ఆచారం ప్రారంభమైనట్టు. కాబట్టి మాధ్యమం ద్వారా చూసేటువంటి వారందరూ కూడా ఏమనుకోవాలి, కేవలం పీఠంలో ఏదో వారి యొక్క ఆశ్రమ స్వీకరణ పర్వదినంలో ఏదో వారు నాటకాలు వేసుకుంటున్నారు, శాస్త్ర సభలు చేసుకుంటున్నారు అని కాకుండా, పూర్వకాలము ప్రాచీన భారతదేశం ఎలా వారి యొక్క ఆత్మ చైతన్య శక్తిని తదనంతర తరాలకు అందించినది అనేటువంటి విషయాన్ని మనము అతి గహనంగా అతి లోతులలో ఆలోచించవలసినటువంటి తత్వాన్ని మరలొక్కసారి ప్రజానీకము యొక్క ముందు పెట్టడానికి ఈ ప్రయత్నంగా అనేక రకములైనటువంటి సుఖలాలసత్వం చేత ఉరకలేస్తున్నటువంటి ప్రజానీకానికి మనం ఏదైనా ఒక పర్వాన్ని చేసుకోవాలి అంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుపుతూ, ఆనాటి కృష్ణదేవరాయలు అష్టదిగ్గజములు నిజానికి జన్మ ఎత్తితే ఎలా ఉంటుందో సాక్షాత్తు అదే హావభావాది రూపాలని పొంది లోకంలో వారి వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారితో పాటు ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క అష్టదిగ్గజాలుగా, మాతృమూర్తి మొలమాంబగా, మా ఆత్మీయ పండితులైనటువంటి వారు అతిథి కవిగా, ఇలా వారి అభ్యాసాన్ని తపస్సును మన ముందు పెట్టడానికి కారణం ఏమిటంటే మనము కూడా ఇటువంటి ప్రాచీనమైనటువంటి ధర్మాలను గుర్తు చేసుకుంటూ ఆ బాటలో నడవాలి. ఇదే సనాతన ధర్మమని మనము పిలుస్తూ ఉంటాం. ఆ ధర్మం ప్రతి ఒక్కరికి హృదయంలో జాగృతిని కలగజేసి మన తెలుగు భాష యందు అందరికీ అభిరుచి కలుగుతూ పరమాత్మకు అత్యంత ప్రీతిప్రదమైనటువంటి కళా సంపదను మనం గౌరవిస్తూ అభ్యసిస్తూ తదనంతర కాలానికి అందించేటువంటి మహాప్రయత్నమే ఈ యొక్క రూపనాటక ప్రదర్శన, శాస్త్ర వాక్యార్థ ప్రదర్శన, వేదసభా ప్రదర్శన అన్నీ కూడాను ఈ యొక్క ధర్మాల్లో భాగంగానే చేశాము. ఈ యొక్క ధర్మాన్ని మన చేత చేయిస్తున్నటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ అనేకమైనటువంటి ఇలాంటి రూపనాటకములు జరుగుతూ ఉండాలి. మనమందరము కూడా వాటి ద్వారా ఆనందాన్ని పొందుతూ ఆ పరమాత్మకు అత్యంత చేరువుగా ఉండే ధర్మ ఆచార వ్యవహారాల యందు శ్రద్ధ కలిగి ఉండాలి అని చివరి వాక్యంగా అందరికీ ఆ యొక్క మంగళాశాసనాలను అందిస్తూ స్వస్తి పలుకుతూ ఉన్నాం. హరి ఓం తత్సత్.